1937వ సంవత్సరంలో చైనాలోని బయాన్హార్ మౌంటైన్స్లో ఒక ఆర్కియలాజికల్ ఎక్స్పెడిషన్ జరుగుతోంది. అండ్ ఆ టైంలో ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది, ఎవ్వరూ ఊహించని ఒక మిస్టరీ బయటపడింది. అండ్ అది చాలా అంటే చాలా కాంట్రవర్సీగా మారింది. ఇప్పటికీ కూడా దాని గురించి ప్రపంచవ్యాప్తంగా డిబేట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది యొక్క నమ్మకం ఏంటి అంటే ఏలియన్స్ లేదా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్, లేదంటే మన భూమి మీద కాకుండా వేరే చోట కూడా ఇంటెలిజెంట్ లైఫ్ అనేది ఉన్నది అనడానికి ఈ సంఘటన ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. వరల్డ్ ఫేమస్ రోజ్వెల్ క్రాష్ జరిగింది 1947వ సంవత్సరంలో మెక్సికోలో. అండ్ దానికంటే 10 సంవత్సరాల ముందే జరిగిన ఈ సంఘటన ప్రపంచం మొత్తానికి కూడా చాలా అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ని అయితే ఇచ్చింది. అండ్ చాలా ఏళ్ల పాటు దీని గురించి డిస్కస్ చేశారు. బట్ రోజ్వెల్ అంత పాపులర్ అయితే కాలేదు ఈ ఇన్సిడెంట్. బట్ డెఫినెట్గా ఇది కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము అనే ఒక ప్రశ్నకి జవాబు దొరికినట్టే అనిపిస్తూ ఉంటుంది దీని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు. ఇదే డ్రోపా స్టోన్ మిస్టరీ యొక్క కథ. దీన్ని చైనాస్ ఓన్ రాజ్వెల్ ఇన్సిడెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది అంత మిస్టీరియస్ స్టోరీ కాబట్టి. యాక్చువల్గా ఇదంతా కూడా మొదలైంది చైనాలోని చింగ్హై ప్రావిన్స్లో ఉన్న బయాన్కారా ఊలా అనే ఒక మౌంటైన్ రేంజ్లో. ఇది చైనా యొక్క నార్త్ వెస్ట్ భాగంలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఎత్తైన పర్వత శ్రేణి. ఇది చైనాకి నైబరింగ్ టిబెట్కి మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ మౌంటైన్ రేంజ్ అంతా కూడా. అండ్ చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ప్రాంతానికి చైనీస్ ప్రొఫెసర్ అయిన చీపు తై అనే ఒక పర్సన్ ఒక ఆర్కియలాజికల్ ఎక్స్పెడిషన్లో భాగంగా ఆ ప్రాంతానికి అయితే వెళ్ళాడు తోటి ఆర్కియాలజిస్టులతో పాటుగా. అయితే ఆ టైంలో వాళ్ళు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశారు ఆ ప్రాంతంలో. అదేంటి అంటే ఆ మౌంటైన్స్ మీద ఒక శ్మశానం ఉంది. అంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా సమాధులు ఉన్నాయి ఆ ప్రాంతంలో. అండ్ క్లియర్గా అది ఒక శ్మశానం అని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సమాధులను చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అది చాలా అంటే చాలా ఎత్తైన ప్రాంతం. ఆ ప్రాంతంలో మనుషులు నివసించడమే కష్టం, అంటే అక్కడ సమాధులు ఏర్పాటు చేయడం అనేది ఇంకా కష్టంతో కూడుకున్న పని కదా. సో చాలా మందికి ఏమనిపించిందంటే వాళ్ళకంటే ముందు ఆ ప్రాంతానికి ఎవరైనా ఎక్స్పెడిషన్కి వచ్చి ఉండొచ్చు, మేబీ వాళ్ళలో ఎవరైనా అక్కడ చనిపోయినట్టయితే వాళ్ళని అక్కడే సమాధి చేసి ఉండొచ్చు అనే అనుమానం అందరికీ వచ్చింది. మేబీ మనకి కూడా ఆ విషయం విన్నప్పుడు మొదట అదే థాట్ అయితే వస్తుంది, ఎందుకంటే అవి చాలా ఎత్తైన పర్వత శ్రేణులు, చాలా కష్టం కూడా ఆ ప్రాంతంలో ఎక్స్పెడిషన్ చేపట్టడం. ఒకవేళ ఎవరైనా సరే సరైన ఎక్స్పీరియన్స్ లేకుండా సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళని అక్కడ సమాధి చేసి ఉండొచ్చు వాళ్ళతో పాటుగా వచ్చిన వాళ్ళు. ఇదే థాట్ మనకు కూడా వస్తుంది. కానీ ఆ శాస్త్రవేత్తల బృందం ఆ సమాధులను చూసి షాక్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఆ ప్రాంతంలో అంత ఎత్తైన చోట సమాధులు ఉండడం, రెండోది ఆ సమాధులు మనుషుల సమాధులు అంతా కాకుండా చాలా చిన్నగా ఉండడం. అంటే ఒక మనిషిని పట్టించడానికి సుమారుగా 6.5-7 అడుగుల సమాధి అయితే కావాల్సి ఉంటుంది. కానీ ఆ లెవెల్లో అక్కడున్న సమాధులు లేవు. అక్కడున్న సమాధులు అన్నీ కూడా 4-4.5 అడుగుల పొడవు మాత్రమే ఉన్నాయి. పోనీ ఒకవేళ అడల్ట్స్ కాకుండా చిన్నపిల్లలు చనిపోయారు అనుకున్నట్టయితే చిన్నపిల్లలు ఆ ప్రాంతానికి ఎందుకు వస్తారు? అసలు ఆ ప్రాంతానికి ఎక్స్పెడిషన్స్కి వచ్చేది అందరూ కూడా పెద్దవాళ్లే. ఆ ఆల్టిట్యూడ్కి ఎట్టి పరిస్థితుల్లోని కూడా చిన్న పిల్లలు రారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే సమాధి చేయబడ్డారో వాళ్ళు చాలా అంటే చాలా మిస్టీరియస్గా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లీనప్ చేసేశారు. అంటే అది ఒక బరియల్ సైట్ అనే ఫీలింగ్ ఏమాత్రం రావట్లేదు. వాళ్ళు సమాధి చేసినట్టుగా అక్కడ వాళ్ళ అడుగులు ఉండడమో, లేదంటే ఆ సమాధికి సంబంధించిన ఏవైనా వస్తువులు ఉండడమో, తవ్వడానికి ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్సో, లేదా ఆ సమాధుల దగ్గరకి మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి విజిట్ చేస్తున్నట్టుగా వాడిపోయిన ఎండిపోయిన పువ్వులో ఏవీ లేవు. అంటే జస్ట్ సమాధి చేశారు, ఇంకా తర్వాత వాటిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఒకవేళ ఎవరైనా మనుషులే ఆ సమాధులన్నింటినీ కూడా తవ్వారు, వాళ్ళ తోటి మనుషులను అక్కడ సమాధి చేశారు అనుకుందామన్నా కూడా తర్వాత వాళ్ళు ఆ పర్వతాల నుంచి మామూలు నేల మీదకి వచ్చిన తర్వాత, సిటీస్లోకి వచ్చిన తర్వాత దీని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సి ఉంటుంది కదా. ప్రభుత్వానికైనా చెప్పాలి, మీడియాకైనా చెప్పాల్సి ఉంటుంది. బట్ అలా కూడా చెప్పలేదు, దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా రాలేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చిన టైంలో ఆర్కియాలజిస్ట్ కమ్ ప్రొఫెసర్ అయిన చీపు తై ఏమని నిర్ణయించుకున్నాడంటే వాటన్నింటినీ కూడా తవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. సో మొత్తం ఆ టీం మెంబర్స్ అందరూ కలిసి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ఆ టైంలో వాళ్ళకి కొన్ని స్కెలిటల్ రిమైన్స్ అయితే దొరికాయి. బట్ ఆ స్కెలిటన్స్ మనుషుల యొక్క స్కెలిటన్స్ లాగా అసలు ఏమాత్రం అనిపించట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అంటే చూడ్డానికి కొంచెం మనుషులకి దగ్గరగానే ఉన్నాయి. దాదాపుగా 4 అడుగుల ఎత్తులో ఉన్నారు అక్కడున్న మనుషులు ఆర్ ఎవరైనా జీవులు. బట్ వాళ్ళ యొక్క కాళ్ళు, చేతులు అన్నీ నార్మల్‌గానే ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క తలలు మాత్రం మనుషుల కంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే దవడ భాగం, పెదవుల భాగం చాలా చిన్నగా ఉంది. కళ్ళ భాగం, మెదడు భాగం మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ మనుషులు ఎవ్వరి దగ్గర కూడా అలాంటి ఒక ఆకృతి ఉన్నట్టుగా అంతకుముందు వాళ్ళు చూడలేదు. సో వీళ్ళు ఖచ్చితంగా మనుషులు కాదు అనే ఒక ఆలోచన వాళ్ళకైతే వచ్చింది. బట్ మనుషులు కాకపోయినట్టయితే ఎవరు అనే ఒక క్వశ్చన్ కూడా వాళ్ళకి వచ్చింది. బట్ దాని గురించి వాళ్ళకైతే క్లారిటీ లేదు. అయితే అక్కడున్న మెంబర్స్లో ఒక అతను ఏమన్నారంటే మేబీ వీళ్ళు మౌంటైన్ గొరిల్లాస్ అయి ఉండొచ్చు అని అన్నారు. అంటే గొరిల్లాస్లో కొండల్లో నివసించే గొరిల్లాస్ కొన్ని ఉంటాయి. అవి చాలా పెద్దగా, చాలా వింతగా ఉంటాయి. మేబీ ఆ మౌంటైన్ గొరిల్లాస్ యొక్క అస్థిపంజరాలు అయి ఉండొచ్చు అని అన్నాడు. బట్ వెంటనే ప్రొఫెసర్ చీపుత ఏమన్నాడంటే గొరిల్లాస్ చనిపోతే తోటి గొరిల్లాస్ ఇలా సమాధులు చేస్తాయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జోకేసి వాటిని ఇంకొంచెం స్టడీ చేసిన తర్వాత ఏమీ అర్థం కాక అక్కడే వాటిని వదిలేసి కొంచెం ముందుకు ప్రయాణించడం మొదలుపెట్టారు. అయితే అలా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద గుహ కనబడింది. ఈ గుహ కూడా చాలా మిస్టీరియస్గా, చాలా అన్యూజువల్గా అనిపించింది. అంటే ఆ గుహ యొక్క గోడలు ఏదో సహజంగా ఏర్పడినట్టు కాకుండా ఎవరో పర్టికులర్గా కావాలని చెక్కినట్టుగా కనబడుతున్నాయి. అండ్ ఆ టీం యొక్క క్యూరియాసిటీ అప్పటికే చాలా పెరిగిపోయింది. ఎందుకంటే అస్థిపంజరాలను చూశారు కాబట్టి. అండ్ ఈ గుహ యొక్క గోడలను కూడా చూశారు. సో అందుకని ఆ గుహ ఎంత ఉందో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ గుహ చాలా పెద్దగా ఉంది. అండ్ దాంట్లో ఇంటర్లింక్ టన్నల్స్ కూడా ఉన్నాయి. సో వెళుతూ ఉన్న కొద్దీ వాళ్ళు అలా ముందుకు వెళుతూనే ఉన్నారు. సో కొండలో బాగా లోపలికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళి ఫైనల్గా ఒక టన్నల్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళకి అక్కడ కొన్ని పెయింటింగ్స్, కొన్ని పిక్టోగ్రామ్స్ కనిపించాయి. ఆ పెయింటింగ్స్ని, పిక్టోగ్రామ్స్ని చూసి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు. అంటే దాని మీద ఏవేవో వింత వింత జీవుల యొక్క పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా చాలా పెద్ద పెద్ద హెల్మెట్స్ని ధరించినట్టు ఉన్నాయి. అండ్ ఆ జీవుల యొక్క పెయింటింగ్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళకి ఇంతకుముందు ఏవైతే బాడీస్ కనిపించాయో సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ ఆ మిస్టరీ అక్కడతో ఆగలేదు. ఆ పెయింటింగ్స్లో సూర్యుడి పెయింటింగ్ ఉంది, సోలార్ సిస్టమ్ పెయింటింగ్ ఉంది, మూన్ పెయింటింగ్ ఉంది. అంతేకాకుండా ఈ కొండల పెయింటింగ్స్ కూడా ఉండి ఆ కొండల మీద నుంచి ఏదో లైటింగ్ లాంటిది పైనుంచి కిందకు వచ్చినట్టు, లేదంటే కింద నుంచి పైకి వెళ్ళినట్టు డాట్స్ లాగా పెయింట్ చేయబడి ఉంది. ఇవేవి కూడా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా అద్భుతమైన ఆవిష్కరణ అనే విషయాన్ని అయితే మాత్రం వాళ్ళు గమనించారు. అండ్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ వాళ్ళు ఈ పెయింటింగ్స్ని గీశారు. బట్ ఎందుకు గీశారు, వీటి వెనకున్న మీనింగ్ ఏంటి, ఈ పెయింటింగ్స్ ఏమైనా ఆ సమాధులకి కనెక్ట్ అయి ఉన్నాయా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చాయి. బట్ వాళ్ళకేం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ ప్రొఫెసర్, ఆ బృందం అంతా కూడా వాళ్ళ ఎక్స్పెడిషన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళకి ఇంకొక అద్భుతమైన డిస్కవరీ కనబడింది. ఆ గుహలో ఉన్న మట్టి కింద ఒక పెద్ద డిస్క్ని ఎవరో దాచి ఉంచారు, అంటే కప్పెట్టి ఉంచారు అక్కడ. అది చూడడానికి చాలా వింతగా ఉంది. సుమారుగా 9 ఇంచుల డయామీటర్ని అయితే కలిగి ఉంది. దాన్ని స్టోన్తోనే చెక్కినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. బట్ 1.9 సెంటీమీటర్స్ థిక్నెస్ అయితే కలిగి ఉంది అది. అండ్ ఆ డిస్క్ యొక్క మధ్య భాగంలో ఒక పర్ఫెక్ట్గా చెక్కబడిన సర్క్యులర్ హోల్ అయితే ఉంది. అండ్ దాని నుంచి ఒక గ్రూవ్ అయితే బయటికి కనబడుతోంది. అండ్ ఆ గ్రూవ్ సెంట్రల్ హోల్ నుంచి మొదలయ్యి ఆ సర్ఫేస్ మొత్తంగా రీచ్ అవుతూ ఫైనల్గా ఆ డిస్క్ యొక్క ఎండ్ భాగానికి అయితే చేరుకుంది, అంటే ఎడ్జ్కి అయితే చేరుకుంది. సో చూడడానికి ఏదో ఒక పురాతన కాలం నాటి వినిల్ రికార్డ్లా కనిపించింది. వాళ్ళు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు, ఇది ఎందుకు ఇక్కడ ఉంది అని. బట్ వాళ్ళ ఆశ్చర్యం ఆ తర్వాత ఇంకా పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కేవలం అలా ఒక్క డిస్క్నే చూడలేదు. మొత్తంగా ఆ కేవ్ నుంచి 700కి పైగా డిస్కులను అయితే కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ప్రొఫెసర్ చీపుతాయి వాటన్నిటిని కూడా తీసుకొని సిటీలోకి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ యొక్క ఎక్స్పెడిషన్ని అక్కడతో ఆపేశారు. అంటే వాళ్ళు వెళ్ళింది ఆర్కియలాజికల్ ఎక్స్పెడిషన్ కోసం. అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ అయితే ఎదురు పడ్డాయి. అండ్ వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చేసారు వాళ్ళు. అయితే ఆ డిస్కవరీస్ని బయట ప్రపంచానికి అయితే చెప్పలేదు. వాటిని ఎవరికంటా పడకుండా దాచుంచారు. అయితే వాటి మీద కొన్ని పరిశోధనలు అయితే చేశారు. ఆ పరిశోధనలో తెలిసింది ఏంటంటే కొన్ని డిస్కులు 10,000 నుంచి 12,000 సంవత్సరాల పురాతనమైనవి అని అయితే
వాళ్ళ రీసెర్చ్లో తేల్చారు. అండ్ అలాగే ఆ కేవ్ పెయింటింగ్స్ మీద కూడా కొంత స్టడీ చేశారు. అవి కూడా సుమారుగా 12,000 సంవత్సరాల క్రితం నాటివే అని తెలిసింది. అంటే ఆ కేవ్ పెయింటింగ్స్, ఈ డిస్క్స్, ఈ రెండు కూడా ఒకటే టైం పీరియడ్కి చెందినవి అండ్ ఒకరి చేతే ఏర్పాటు చేయబడినవి అనేది వాళ్ళకి అర్థమైంది. అండ్ దాన్ని బట్టి శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసుకుంది ఏంటంటే ఈ డిస్క్లు కావచ్చు, ఆ పెయింటింగ్స్ కావచ్చు, పిరమిడ్స్ ఆఫ్ గీజా కంటే పురాతనమైనవి అని. ఎందుకంటే గీజా పిరమిడ్స్ 4,500 సంవత్సరాల క్రితం నాటివి, కానీ ఇవి 12,000 సంవత్సరాల క్రితం నాటివి కదా. సో చాలా అంటే చాలా పురాతనమైనవి. సో ఆ డిస్కుల్లో ఏముందో తెలుసుకోవడం కోసం వాటి మీద మరింత ఎక్కువగా పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ టైంలో ప్రొఫెసర్ నోటీస్ చేసింది ఏంటి అంటే ఆ డిస్క్ మీద ఏదైతే గ్రూవ్ ఉందో అది ఏదో నార్మల్గా చెక్కబడిన లైన్ కాదు, దాని మీద కొన్ని హీరోగ్లిఫ్స్ ఉన్నాయి. వాటిని మనం నార్మల్గా చూడలేం, మనం భూతద్దం పెట్టి చూస్తేనే అవి మనకు కనబడతాయి. ఆ హీరోగ్లిఫ్స్లో ఏముందో తెలుసుకోవడానికి చీపుదై చాలా వరకు ట్రై చేశాడు, బట్ డీకోడ్ చేయలేకపోయాడు. ఇంకా చేసేది ఏమీ లేక వాటిని అయితే వదిలేశాడు. బట్ ఒకటే చెప్పాడు, ఏదో ఒక ఇంటెలిజెంట్ క్రీచరే వీటిని ఇలాగ చెక్కింది, లేదంటే నార్మల్ హ్యూమన్స్కి అయితే అంత ఈజీ కాదు వీటిని ఇలా తయారు చేయడం అని అయితే చెప్పాడు అతను. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఎవరు వాటి గురించి పట్టించుకోలేదు. వాటిని కంప్లీట్గా ఒక దగ్గర పెట్టి లాక్ చేసి వాటిని ఎవరికంటా పడకుండా అలా దాచుంచేశారు. వాటిని బీజింగ్ యూనివర్సిటీలో దాచుంచారు. అయితే బీజింగ్ యూనివర్సిటీ అనేది అప్పట్లో చాలా అంటే చాలా పెద్ద యూనివర్సిటీ చైనాలో, మనకందరికీ తెలిసిందే దానికోసం. బట్ అంత పెద్ద యూనివర్సిటీలో ఉన్నా కూడా ఎవరు వాటి గురించి పట్టించుకోలేదు. అంటే వాటిని డీకోడ్ చేయాలని ఎవరు అనుకోలేదు. సుమారుగా 2 దశాబ్దాల పాటు అలా పట్టించుకోబడకుండా అక్కడే ఉండిపోయాయి. అయితే ఆ బీజింగ్ యూనివర్సిటీ ఒక స్టాండ్ అలోన్ ఎంటిటీ అయితే కాదు, దానికి బేసిక్గా ఇంకొక యూనివర్సిటీ కనెక్షన్ కూడా ఉంది. ఆ యూనివర్సిటీ పేరే పెకింగ్ యూనివర్సిటీ. ఇది బీజింగ్లోని ఇంకొక అతిపెద్ద యూనివర్సిటీ అండ్ దానికి కనెక్షన్ అయితే ఉంటుంది. అయితే 1958వ సంవత్సరంలో ఆ యూనివర్సిటీకి వీటన్నిటిని కూడా తరలించారు. ఆ టైంలో ఇంకొక ప్రొఫెసర్ ఉన్నాడు అక్కడ, అతని పేరు డాక్టర్ సుమ్ ఉమ్ న్యూ. ఈ పర్సన్ ఆ డిస్కుల్ని చూసి వాటిని స్టడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అండ్ ఇతను కూడా ఆ హీరోగ్లిఫ్స్ని వెంటనే గమనించాడు అండ్ వాటి గురించి ఎలాగైనా సరే తెలుసుకోవాలి, వాటిని డీకోడ్ చేయాలని నిరంతరం శ్రమించడం మొదలుపెట్టాడు. అండ్ ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని పెట్టి మాత్రమే దాన్ని చూడగలిగేవాడు ప్రతిరోజు కూడా. అది లేకపోతే అవి అసలు ఏమాత్రం కనిపించేవి కాదు. అయితే దాని మీద చాలా సింబల్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కనబడుతోంది. సో వాటిని డీకోడ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. బట్ చాలా కష్టపడి డాక్టర్ సమ్ వాటిని డీకోడ్ చేశాడు. చాలా ఆశ్చర్యపోయాడు వాటిని డీకోడ్ చేసిన తర్వాత. అంటే ప్రతి ఒక్క డిస్క్ మీద కూడా ఏదో ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందంట. అందుకనే అతను వాటన్నిటినీ కూడా స్పీకింగ్ గ్రూవ్స్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని ప్రతి ఒక్క గ్రూవ్, ప్రతి ఒక్క డిస్క్ మనకి చెబుతోంది కాబట్టి. సో అతను ఎలా నేర్చుకున్నాడు, ఎలా దాన్ని డీకోడ్ చేశాడు అనేది ఎవరికి కూడా చెప్పలేదు. బట్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాత్రం అతను ప్రపంచానికి ఇనీషియల్గా తెలియజేయాలనుకున్నాడు. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చి అతన్ని వార్న్ చేశారు, నువ్వు కనుగొన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరికి చెప్పకు, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పారు. సో ఆ టైంలో అతను ఎవరికి చెప్పకుండా ఆగిపోయాడు. బట్ ప్రతి మనిషిలోని కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరికి చెప్పొద్దన్నారు, కానీ నాకు తెలిసిన నేను బాగా నమ్మే కొంతమందికి చెప్పి ఎవరికి చెప్పొద్దని చెబుతానని చెప్పి అతను అనుకొని తను బాగా నమ్మే కొంతమంది వ్యక్తులకి దీని గురించి చెప్పాడు. అండ్ వాళ్ళేమో మరికొంతమందికి చెప్పేశారు ఇతనితో ఎవరికి చెప్పమని చెప్పినా కూడా. సో అలాగే మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుందని అర్థం చేసుకొని అతనే డిసైడ్ అయ్యాడు బయటికి చెప్పాలని. ఎందుకంటే తనకి క్రెడిట్ రాకుండా పోతుందేమో అనే భయం అయితే కలిగింది అతనికి. సో ఆ టైంలో అతను ప్రపంచం ముందుకు వచ్చి ఈ డిస్క్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాడు. 4 ఏళ్ల పాటు వాటి మీద స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు ఇస్తున్నా అని చెప్పాడు అతను. ఆ హీరోగ్లిఫ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి అతను వాటికి డ్రోపా స్టోన్స్ అని పేరు పెట్టాడు. డ్రోపా అనే పదాన్ని మనం రకరకాలుగా పిలవచ్చు. అంటే డిఆర్ఓపిఏ అని పిలవచ్చు, డిజెడ్ఓపిఏ అని పిలవచ్చు, డిజెడ్హెచ్ఓపిఏ అని పిలవచ్చు, డిఆర్ఓపిఏఎస్ అని పిలవచ్చు, డిఆర్ఓపికేఏ అని కూడా పిలవచ్చు. బేసిక్గా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే టిబెటియన్ మౌంటైన్స్లో నివసించే ఒక నోమాడిక్ గ్రూప్ పీపుల్ నుంచి వచ్చింది. వాళ్ళ పేర్లు డ్రాప్కా. ఈ నోమాడిక్ పీపుల్ ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచి నివసిస్తున్నారో, ఎలా నివసిస్తున్నారో ఎవరికీ తెలియదు. కొంతమంది ఆంథ్రోపాలజిస్టులు చెప్పేది ఏంటంటే వాళ్ళు చైనీస్ పీపుల్ కాదు, టిబెటియన్ పీపుల్ కాదు, వాళ్ళు చాలా అంటే చాలా దూరం నుంచి ఆ ప్రాంతానికి వచ్చారు. బట్ ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు అనేది వాళ్ళు చెప్పే మాట. అయితే ఆ స్టోన్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే ఆ డ్రోపా ప్రజలు కేవలం 4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటారు అండ్ వాళ్ళ యొక్క ముఖ ఆకృతి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద తలలు ఉంటాయి
అండ్ వాళ్ళు జీవితం అంతా కూడా ఆ కొండల్లోనే గడిపారు అని చెప్పాడు. అండ్ ఆ డ్రోపా స్టోన్స్లో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలియజేశాడు. అతను ఏమన్నాడంటే ఈ డ్రోపా ప్రజలు ఒక అన్నోన్ ఆరిజిన్ నుంచి వచ్చారు, ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వచ్చారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఈ బయాన్ హార్ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. వాళ్ళు భూమికి చెందిన వాళ్ళు కాదు, కాకపోతే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా భూమి మీదకి అయితే వచ్చి చేరారు. బేసిక్గా ఈ చీపుతాయి టీం ఎవరైతే మొదట ఎక్స్పెడిషన్ చేశారో టీమ్, వాళ్ళు ఏదైతే కొండల్ని ఏదైతే గుహల్ని ఎక్స్ప్లోర్ చేశారో ఆ గుహల్లోనే వీళ్ళు క్రాష్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ అలా క్రాష్ ల్యాండ్ అయినప్పుడు వీళ్ళ యొక్క స్పేస్ క్రాఫ్ట్ చాలా అంటే చాలా హెవీగా డ్యామేజ్ అయిపోయింది. సో వాళ్ళు చేసేది ఏమీ లేక కిందకి దిగి దానికి రిపేర్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆ క్రాఫ్ట్ అసలు ఏమాత్రం రిపేర్ చేయడం కుదరట్లేదు. సో వాళ్ళు అక్కడ నుంచి తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళలేరు అని అర్థం చేసుకున్నాక ఆ డ్రోపా ప్రజలు ఆ ప్రాంతంలోనే ఉండిపోవడం మొదలుపెట్టారు. దీని గురించి ఒక డ్రోపా స్టోన్ మీద ఏమని రాస్తుందంటే, ద డ్రోపా కేమ్ డౌన్ ఫ్రమ్ ద క్లౌడ్స్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ హిడ్ ఇన్ ద కేవ్స్ 10 times బిఫోర్ సన్ రైజ్ అని రాసుంది. అంటే వాళ్ళందరూ కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అయితే వచ్చారు, క్లౌడ్స్ నుంచి, అండ్ వాళ్ళందరూ కూడా అక్కడే తలదాచుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు, అక్కడే ఉండాలి. సో అందుకని వాళ్ళు ఉండడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ని ఎంచుకోవాలని ఆ మౌంటైన్ రేంజ్ మొత్తం తిరగడం మొదలుపెట్టారు, ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. అలా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఆ ప్రాంతంలో వేరే తెగ వాళ్ళు కూడా నివసిస్తున్నారు మరికొన్ని గుహల్లో. ఆ తెగ వాళ్ళని హామ్ తెగ అని పిలుస్తారు. ఈ హామ్ తెగ వాళ్ళు వీళ్ళని చూసి చాలా భయపడ్డారు, ఎందుకంటే చూడడానికి చాలా వింతగా కనబడ్డారు కాబట్టి. సో భయపడి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళలో కొంతమందిని చంపేయడం జరిగింది. యాక్చువల్గా హామ్ పీపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్ పీపుల్, కాకపోతే ఇంకా ఇనీషియల్ భయం కారణంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళలో కొంతమందిని చంపేశారు. సో మనకి స్టార్టింగ్లో కొన్ని బరియల్ సైట్స్ అయితే కనబడ్డాయి కదా, అవన్నీ కూడా ఇలా చనిపోయిన వాళ్ళే అని అయితే అతను తెలియజేశాడు. అండ్ దాని గురించి కూడా ఒక డిస్క్ మీద మెన్షన్ చేసి ఉంది అని అయితే అతను తెలియజేశాడు. తర్వాత ఇంకొక డిస్క్లో ఏమని రాసిందంటే, ఫైనల్గా వాళ్ళు వీళ్ళు సైన్ లాంగ్వేజ్ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. సో అప్పుడు డ్రోపా ప్రజలు, హామ్ ప్రజలు ఇద్దరు కూడా పీస్ఫుల్గా కూర్చొని చర్చించుకున్నారు. హామ్ ప్రజలు డ్రోపా ప్రజలకి క్షమాపణలు కూడా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రమాదం వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి చంపేశారు కదా కొంతమందిని, అందుకోసం క్షమాపణలు కూడా తెలియజేశారు. అండ్ దానికి బదులుగా వీళ్ళకు ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ని నిర్మించడం కోసం సహాయం చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేశారు. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా కుదరలేదు, ఎందుకంటే డ్రోపా ప్రజలకి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ దొరకవని తెలియదు. అండ్ హామ్ ప్రజలకి దాన్ని దేంతో తయారు చేయాలో తెలియదు. వుడ్ని తీసుకొచ్చేవారంట, బట్ ఆ వుడ్తోనేమో ఒక స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయలేం కదా. సో అందుకని ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళు చాలా ఏళ్ల పాటు అక్కడే నివసించారు. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రాంతంలో నివసించలేక, అంటే వాళ్ళ దగ్గర కండిషన్స్ వేరు, ఇక్కడ కండిషన్స్ వేరు కదా, అందుకని వాటికి అడ్జస్ట్ అవ్వలేక చనిపోవడం మొదలుపెట్టారు. అలా ఫైనల్గా అందరూ చనిపోయారు. ఫైనల్గా ఆ తెగ అయితే కంప్లీట్గా అంతరించిపోయింది. ఇది అందులో ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే బేసిక్గా అతను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ని చాలామంది నమ్మలేదు. ఇనీషియల్గా అతను 1962లో ఒక రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేశాడు, ద అన్టోల్డ్ ట్రూత్ ఆఫ్ డ్రోపా స్టోన్స్ అని. బట్ ఎవరు కూడా నమ్మలేదు. చాలామంది అతన్ని క్రిటిసైజ్ చేశారు, దారుణంగా తిట్టారు. అతను చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమని, ఫేక్ అని అతన్ని టూ మచ్గా రిడిక్యూల్ చేశారు. సో డాక్టర్ సమ్ ఇవేవి కూడా తట్టుకోలేక చైనాని వదిలేసి ఏకంగా జపాన్కి వెళ్ళిపోయాడు. జపాన్లో పేరు మార్చుకొని వేరే రకంగా బ్రతకడం మొదలుపెట్టారు. బట్ అయినా కూడా చనిపోయే ముందు దీనికి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్ను ఒక దాన్ని కంప్లీట్గా రాసేసి దాంట్లో డ్రోపా స్టోన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా ఎంటర్ చేసేసి చనిపోయాడు. అయితే పెకింగ్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయడానికి అయితే ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోపా స్టోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి రావడానికి వీలు లేదని అయితే అతన్ని వార్న్ చేశారు. సో అతను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయటికి అయితే పబ్లిష్ చేయలేదు. తర్వాత కొన్నాళ్ళు గడిచాయి. అది 1966వ సంవత్సరం. ఈ డ్రోపా స్టోన్స్కి సంబంధించిన స్టోరీ ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎస్పెషల్లీ రష్యన్ రిపోర్టర్ అయిన W. జాట్సేవ్ అనే ఒక పర్సన్ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్కి గురయ్యాడు వాటి గురించి తెలుసుకోవాలని. అతను ఈ సమ్ న్యూ యొక్క ఫైండింగ్స్ని మళ్ళీ రీపబ్లిష్ చేశాడు. సో అలాగా మరింత మందికి దీని గురించి అయితే తెలిసింది. ఈ డిస్కుల గురించి అతను తన యొక్క సొంత ఇన్వెస్టిగేషన్ని కూడా చేయడం మొదలుపెట్టాడు. తనకున్న పెద్ద పెద్ద నెట్వర్క్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆ డ్రోపా స్టోన్స్ని మాస్కోకి తెప్పించుకోగలిగాడు కొన్నింటిని. అండ్ ఆ డ్రోపా స్టోన్స్ మీద అతను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. సోవియట్ యూనియన్ తరపున రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ డ్రోపా స్టోన్స్ మీద చాలా అంటే చాలా టెస్టులు చేశారు. అండ్ అప్పుడు జైట్సేవ్కి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, అవి చూడడానికి ఆర్డినరీ గ్రానైట్లా కనబడుతున్నప్పటికీ కూడా ఆ డిస్క్ యొక్క పెక్యులర్ ప్రాపర్టీస్ మిగతా స్టోన్స్ అన్నిటికంటే
దీన్ని సెపరేట్ చేస్తూ వస్తుంది. జైట్సేవ్ యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ డ్రోపా స్టోన్స్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎస్పెషల్లీ కోబాల్ట్ని చాలా ఎక్కువగా కలిపారు. అంటే భూమి మీద చాలా చోట్ల స్టోన్స్లో మినరల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి, బట్ ఇంత భారీ స్థాయిలో మినరల్స్ అనేవి కనబడవు. దీంట్లో కోబాల్ట్ మోర్ దెన్ 60% అయితే ఉంది. అండ్ అంత భారీ స్థాయిలో ఒక మెటీరియల్తో కూడుకున్న స్టోన్ డిస్క్ని ఇంత పర్ఫెక్ట్గా చెక్కాలి అంటే అప్పటి కాలం నాటి ఇన్స్ట్రుమెంట్స్, అప్పటి కాలం నాటి పనిముట్లు ఏవైతే టూల్స్ ఉంటాయో అవి ఏమాత్రం సరిపోవు. ఇప్పటి కాలం నాటి టెక్నాలజీతో మాత్రమే వాటిని పర్ఫెక్ట్గా అలా చెక్కగలం. బట్ అప్పట్లో ఎలా పాసిబుల్ అయింది? అండ్ ఇంకొకటి ఏంటంటే దాని మీద ఆ హీరోగ్లిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. వాటిని భూతద్దంతో చూస్తే తప్ప అవి కనబడట్లేదు. సో అంత చిన్న స్థాయిలో వాటిని చెక్కాలంటే అది కూడా అంత ఈజీ ఏం కాదు కదా. సో అప్పటి కాలంలో ఇంత టెక్నాలజీ ఎలా పాసిబుల్ అయింది, అప్పటి కాలంలో ఇంత అద్భుతమైన థాట్ ప్రాసెస్ కూడా ఎలా వచ్చింది వాళ్ళందరికీ కూడా అనే క్వశ్చన్స్ వచ్చాయి. బట్ దానికైతే అతని దగ్గర జవాబు అయితే లేదు. అయితే ఇక్కడ ఇంకొక మిస్టరీ ఉంది. అదేంటంటే ఆ స్టోన్ డిస్కుల్లో మెటల్స్ అనేవి ఉండడం వల్ల ఆ డ్రోపా స్టోన్స్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ లా కూడా పనిచేస్తున్నాయి. వాటిని టెస్ట్ చేస్తున్న టైంలో ఒకసారి ఆ డ్రోపా స్టోన్స్ని కంప్లీట్గా ఛార్జ్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీని ఉపయోగించి. అంటే ఆసిలోగ్రాఫ్ మీద పెట్టి కంప్లీట్గా ఛార్జ్ చేశాడు. అప్పుడు ఒక స్పెషల్ రిథమ్ దాని నుంచి బయటకు వచ్చింది. ఒక వింత హమ్మింగ్ సౌండ్ ఆ డిస్క్ నుంచి బయటకు రావడం మొదలుపెట్టింది. అది కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఈ డ్రోపా స్టోన్స్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 1974వ సంవత్సరంలో షాంగ్జీ ప్రావిన్స్లోని జియాన్ ప్రాంతంలో బ్యాన్పో మ్యూజియం అనే ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంని ఒక ఆస్ట్రియన్ ఇంజనీర్ విజిట్ చేయడానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి అక్కడ చాలా పెద్ద సంఖ్యలో డ్రోపా స్టోన్స్ డిస్ప్లేలో కనిపించాయి. అతను వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు, వీటిని ఎందుకు ఇక్కడ ఉంచారు అని. ఆ మ్యూజియం యొక్క మేనేజర్ని పిలిచి ఈ స్ట్రెయిన్ స్టోన్ డిస్కుల యొక్క మీనింగ్ ఏంటి, వీటిని ఎందుకు ఇక్కడ ఉంచారు అని అడిగితే ఆ మేనేజర్ నాకు కూడా దీని గురించి ఏమీ తెలియదు, ఒకవేళ మీరు కావాలనుకుంటే వీటిని ఫోటో తీసుకోండి అని చెప్పాడు. అతను వాటిని ఫొటోస్ తీసుకొని తనతో పాటుగా తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ ఫొటోస్లో హీరోగ్లిఫ్స్ అయితే మనకు కనిపించట్లేదు. బట్ అతను చెప్పింది ఏంటంటే అతను వీటిని ఫోటో తీయడానికి ఫ్లాష్ను ఉపయోగించాడు కెమెరాలో. ఆ ఫ్లాష్ కారణంగా అవేవి కూడా కనిపించలేదు అని తెలియజేశాడు. అఫ్కోర్స్ ఫ్లాష్ కారణంగా కొంచెం న్యాచురల్ డిటరేషన్ అనేది జరుగుతుంది. సో అందుకే అవి కనబడలేదంటే ఒక అర్థం ఉంది. అయితే అప్పటికే వాటిని కనుగొని సుమారుగా 4 దశాబ్దాలు అయిపోతుంది. బట్ వాటి గురించి ఎవ్వరూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా కనుగొనలేకపోయారు. అండ్ అవి వేల సంవత్సరాల పురాతనమైనవని మాత్రమే తెలుసుకున్నారు. అండ్ అవి ఏలియన్ స్టోన్స్ అని మాత్రమే తెలుసుకున్నారు. ఆ తర్వాత 1994వ సంవత్సరంలో, అంటే ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన 20 సంవత్సరాల తర్వాత 2 జర్మన్ శాస్త్రవేత్తలు హాడ్విగ్ హాస్డాఫ్ అలాగే పీటర్ క్రాసా వీళ్ళిద్దరూ కూడా బ్యాన్పో మ్యూజియంకి వెళ్ళారు. అంటే ఆ ప్రాంతంలో స్టోన్ డిస్కులు ఉన్నాయని వాళ్ళు తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారు వాటి గురించి స్టడీ చేద్దామని. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి డ్రోపా స్టోన్స్ కనిపించలేదు, ఒక్కటి కూడా లేదు ఆ ప్రాంతంలో. మ్యూజియం డైరెక్టర్ని పిలిచి వాటి గురించి అడిగితే మేము వాటిని డిస్ట్రాయ్ చేస్తాము, ఎందుకంటే మ్యూజియం వాటిని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు పురాతనమైనవిగా అని చెప్పి, అందుకని మేము కంప్లీట్గా వాటిని నాశనం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మరింత డీటెయిల్డ్గా స్టడీ చేయడం మొదలుపెట్టాక హాస్డాఫ్ తెలుసుకున్న విషయం ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ దగ్గర కూడా ఈ స్టోన్స్ కి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ లేవు. సో వీళ్ళకి ఏం అర్థం కాక ఛార్జీలు వేస్ట్ అనుకుంటూ వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. అయితే 1994 తర్వాత ఈ డ్రోపా స్టోన్స్ గురించి మళ్ళీ ఎవరు డిస్కస్ చేయలేదు. బట్ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డ్రోపా స్టోన్స్ ఒకటో లేదా రెండో దొరికితే ఇప్పుడు మిస్ అయిపోయి అనుకోవచ్చు. సుమారుగా 700కి పైగా డ్రోపా స్టోన్స్ దొరికాయి. అంత భారీ స్థాయిలో దొరికినప్పుడు అవన్నీ ఎందుకు కనిపించకుండా మాయమైపోయాయి? మేబీ వాటిని నిజంగానే నాశనం చేస్తారా, లేదంటే నాశనం చేసేసామని చెప్పి ఎవరికంటా పడకుండా ఒక దగ్గర ప్రత్యేకంగా దాచి ఉంచి వాటి మీద ఇప్పటికీ కూడా సీక్రెట్గా పరిశోధనలు చేస్తున్నారా, లేదా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఆ స్టోన్స్ నిజంగానే ఉన్నా కూడా వాటిని కంప్లీట్గా లేనట్టుగా సృష్టిస్తున్నారా అనే ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ అయింది. అయితే ఆ టైంలో చాలామంది రీసెర్చ్లు చేసినప్పుడు దీనికి సంబంధించిన అసలైన నిజం బయటపడింది. యాక్చువల్గా ఈ డ్రోపా స్టోన్స్ నిజంగానే ఆ మ్యూజియంలో ఒక్కసారి కూడా లేవు. యాక్చువల్గా 1974లో ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి వాటిని ఫోటోలు తీసుకున్నట్టుగా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది నిజం కాదు. నిజంగానే ఆ స్టోన్స్ని అసలు ఆ మ్యూజియంలో పెట్టలేదు. అసలు నిజానికి ఆ స్టోన్స్ అసలు లేనే లేవు. ఈ డ్రోపా స్టోన్స్ అనేవి అసలు నిజంగా భూమి మీద ఎక్కడా లేవు, ఎక్కడా కనుగొనబడలేదు కూడా. ఇది ఒక పెద్ద హోక్స్, ఒక కట్టు కథ. అండ్ దాన్ని ఎలాబరేట్ చేస్తూ చేస్తూ వచ్చి చాలా పెద్దగా మార్చేశారు.
అంటే బేసిక్గా ఒక చోట ఒక కట్టుకథ పుట్టింది, ఆ కట్టుకథకి మరికొన్ని విషయాలు యాడ్ చేస్తూ ఇంకో చోట రాయడం, దానికి ఇంకొన్ని విషయాలు యాడ్ చేస్తూ ఇంకో చోట రాయడం, దానికి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి ఇంకొక దగ్గర రాయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో అలాగా ఫైనల్గా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి వీటికి కనెక్షన్ ఉన్నట్టుగా అందరూ కూడా సృష్టించేశారు. బట్ లేదు, ఈ డ్రాపా స్టోన్స్ అనేవి నిజం కాదు. అంటే నిజం కాదు అంటే ఏదో ఆ డిస్క్ లేకపోవడం కాదు, మొత్తం ఆ స్టోరీయే నిజం కాదు, అది కంప్లీట్గా ఫేక్ అది. అండ్ వాటికి సంబంధించి ఏవైతే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఆన్లైన్లో కొంతమంది చూపిస్తూ ఉంటారో అవి కూడా నిజం కాదు, అవి కూడా ఫ్యాబ్రికేటెడ్ ఫొటోసే. అండ్ బేసిక్గా ఆ మ్యూజియంస్లో ఎప్పుడు కూడా ఆ డిస్క్లను అయితే పెట్టలేదు. బట్ దాని గురించి ఏదైతే క్రియేట్ చేశారో స్టోరీ అది కూడా ఫేకే. బ్యాన్పో మ్యూజియమే కాదు, చైనాలోని ఏ మ్యూజియంలోని కూడా ఇలాంటి స్టోన్ డిస్క్ల్ని డిస్ప్లేలో పెట్టలేదు. బేసిక్గా ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక పుస్తకం వల్ల స్టార్ట్ అయింది. 1960వ సంవత్సరంలో ఒక ఆర్టికల్ ప్రచురింపబడింది, అది కాస్మిక్ క్రానికల్స్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది. ఆ ఆర్టికల్ పేరు ఏంటి అంటే హైపోథెసిస్, అజంప్షన్స్ అండ్ గెస్సెస్, డస్ ద ట్రైల్ లీడ్ ఇన్ టు స్పేస్. బేసిక్గా ఇది ఒక రష్యన్ మ్యాగజైన్, 1960వ సంవత్సరంలో దీంట్లో ఈ ఆర్టికల్ ప్రచురింపబడింది. 2 సంవత్సరాల తర్వాత జర్మన్ మ్యాగజైన్ అయిన డాస్ వెజిటారిషే యూనివర్సమ్ అనే ఒక పెద్ద మ్యాగజైన్, అంటే ఇంగ్లీష్లో ద వెజిటేరియన్ యూనివర్స్ అనే మీనింగ్ వస్తుందన్నమాట, ఆ మ్యాగజైన్ వాళ్ళు కూడా ఈ స్టోరీని రీపబ్లిష్ చేశారు. అండ్ అలా పబ్లిష్ చేసినప్పుడు ఇంకొంచెం మసాలా యాడ్ చేశారు దానికి. ఆ తర్వాత చాలామంది దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ రీపబ్లిష్ చేసి అలాగా రకరకాల ఆర్టికల్స్ని, రకరకాల న్యూస్ లెటర్స్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. బేసిక్గా ఈ డ్రాపా స్టోన్స్ యొక్క స్టోరీ మొదట రష్యన్ నుంచి జర్మన్లోకి ట్రాన్స్లేట్ అయింది, తర్వాత జర్మన్ నుంచి ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ అయింది, తర్వాత ఫ్రెంచ్ నుంచి మళ్ళీ రష్యన్లోకి ట్రాన్స్లేట్ అయింది, అండ్ తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది. సో ఇంగ్లీష్లోకి ఏదైతే ట్రాన్స్లేట్ అయిందో సెకండ్ రష్యన్ వెర్షన్ అదే మనకి మొదట కనబడిన రిపోర్ట్. అండ్ అదేమో స్పుత్నిక్ ద రష్యా డైజెస్ట్ అనే ఒక మ్యాగజైన్లో కనబడింది. బేసిక్గా దీని గురించి మనం స్టార్టింగ్లో మెన్షన్ చేశాం కదా, ప్రొఫెసర్ సమ్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడని. ఆ ఆర్టికల్ ఇదే. బేసిక్గా ఇది ఒక ప్యూర్లీ సెన్సేషనలిస్ట్ మ్యాగజైన్. యుఎస్ఏలో ఎలాగైతే నేషనల్ ఎంక్వైరర్ ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా అనమాట. మన దగ్గర అయితే TV9 లాగా. సో అదనమాట సిచ్యువేషన్. అండ్ వీళ్ళు నిజమా కాదా అనే సంబంధం లేకుండా ఏదైనా ఒక సెన్సేషనల్ స్టోరీ కనుక కనబడినట్టయితే అది 100% రియలో కాదో పట్టించుకోకుండా దాన్ని పబ్లిష్ చేసేస్తారు. దానికి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది, బ్యాడ్ జర్నలిజం సెల్స్ మ్యాగజైన్స్ అని. అంటే ఎప్పుడైతే మనకి వరస్ట్ ఆర్టికల్స్, బ్యాడ్ జర్నలిజం ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయో ఇప్పుడు ఆటోమేటిక్గా మ్యాగజైన్స్ ఎక్కువ సేల్ అవుతాయి. గుడ్ జర్నలిజం ఎక్కువ మ్యాగజైన్స్ సేల్ చేయదని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అలాగా వాళ్ళు ఆ ఫేక్ స్టోరీని అయితే పబ్లిష్ చేశారు. అండ్ అది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్ స్టోరీ ఎక్కడ క్రియేట్ అయింది అనే విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. ఒరిజినల్ స్టోరీని 2 రష్యన్ మెన్ క్రియేట్ చేశారు. వాళ్ళ పేర్లు వాలంటైన్ ఇసకోవిచ్ రిచ్, అలాగే మైకెల్ బోరిసోవి. వీళ్ళిద్దరూ కూడా ఆ ఒరిజినల్ ఆర్టికల్ అయిన హైపోథెసిస్, అజంప్షన్స్ అండ్ గెసెస్, డస్ ద ట్రైల్ లీడ్ ఇన్ టు స్పేస్ అనే దాన్ని రాశారు. దాన్ని కూడా వాళ్ళు ఏదో క్యాజువల్గా రాశారు, బట్ అది అంతలా పాపులర్ అయిపోయి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోతుందని వాళ్ళకు కూడా తెలియదు. ఏలియన్స్ భూమిని విజిట్ చేయడం, ఆ తర్వాత ఆ గుహలో పడిపోవడం, ఆ తర్వాత ఆ ప్రాంతంలో బ్రతకడం, ఇదంతా కూడా వాళ్ళు చెప్పిందే. బట్ ఈ సమాధులు కనబడటం, ఆ తర్వాత ఈ డిస్కులు కనబడటం, వీటన్నిటిని కూడా మరి కొంతమంది యాడ్ చేసుకుంటూ వచ్చారు. చెప్పాను కదా, ప్రతిసారి కూడా కొంత మసాలా యాడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ ప్రొఫెసర్ చీ పుయితాయ్ అనే పర్సన్ అసలు భూమి మీద ఎక్కడా లేడు. చైనాకి సంబంధించిన అఫీషియల్ రికార్డ్స్లో ఎక్కడా కూడా అలాంటి ఒక ప్రొఫెసర్ ఉన్నట్టుగా లేదు. డ్రాపా స్టోన్సే కాదు, దాని గురించి చెప్పిన మనుషులు కూడా అసలు భూమి మీద లేరు. అండ్ అతను మాత్రమే కాదు, సమ్ నుయ్ అనే ఒక పర్సన్ కూడా అసలు ఈ భూమి మీదే లేడు. కొంతమంది ఏమంటారంటే మేబీ డాక్టర్ సమ్ జపాన్కి వెళ్ళిపోయిన తర్వాత పేరు మార్చుకొని ఉండొచ్చు, సో అతని యొక్క రియల్ ఐడెంటిటీ వేరై ఉండొచ్చు అని కొంతమంది అంటారు. బట్ దానికైతే అసలు ఎలాంటి ఎవిడెన్స్ కూడా మన దగ్గర లేదు. అండ్ చీపుతాయి మేబీ పేరు మార్చుకొని అలా చెప్పుండొచ్చు అనే దానికి కూడా మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సో బేసిక్గా మనకి ఏవైతే పేర్లు కనబడ్డాయో వాళ్ళైతే అసలు ఈ భూమి మీద లేరు. ఒకవేళ వాడు నిజమైన పీపుల్ అనుకున్నా కూడా డాక్టర్ సమ్ దాన్ని 4 ఏళ్లలో డీకోడ్ చేస్తాడు కదా. ఒక ఎంటైర్ ఏన్షియంట్ లాంగ్వేజ్ని 4 ఏళ్లలో డీకోడ్ చేయడం అసలు ఏ మాత్రం పాసిబుల్ కాదు.
ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది ఏమంటారంటే పురాతన కాలం నాటి లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి మన జీవితమే సరిపోదు, అలాంటిది ఇతను 4 ఏళ్లలో ఎలా డీకోడ్ చేశాడు, సో ఇది ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిజం కాదు అంటారు. అయితే ఈ మొత్తం అబద్ధాలలో ఒకే ఒక్క నిజం ఉంది. అదేంటి అంటే ఈ డ్రాప్కా అనే ఒక తెగ వాళ్ళు మాత్రం నిజంగానే ఉన్నారు. బట్ వాళ్ళు ఏమి ఏలియన్సో లేదంటే వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళో లేదంటే వింత వింత మనుషులో కాదు, జస్ట్ నార్మల్ హ్యూమన్స్. టిబేటియన్ లైఫ్ స్టైల్ని అయితే గడుపుతూ ఉంటారు, టిబేటియన్ ప్లేట్యూలో నివసిస్తూ ఉంటారు, నార్మల్ హైట్స్లోనే ఉంటారు, స్కల్స్ ఏమి వింత వింతగా ఉండవు. కాకపోతే వాళ్ళ పేరు వాడుకొని ఇలాగ ఒక స్టోరీని అయితే క్రియేట్ చేశారు. అండ్ దాన్ని చాలా ఏళ్ల పాటు చాలామంది నమ్మారు. అండ్ ఫైనల్గా అది నిజం కాదు అని అయితే ప్రూవ్ అయింది. బట్ ఇది నిజం కాదు అని ప్రూవ్ అయినంత మాత్రాన ఏలియన్స్ లేరు, యుఎఫ్ఓ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అబద్ధమే, ఏలియన్స్ అబద్ధం అని అయితే మనం కొట్టిపడేయలేము. ఖచ్చితంగా వేరే గ్రహాల మీద కూడా మనుషులు అంటే మనుషుల లాంటి జీవులు ఉండే అవకాశం అయితే 100కి 100% ఉంది. వాటి గురించి ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగేది అయితే ఏమీ లేదు. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇది చైనా యొక్క రాస్వెల్ యుఎఫ్ఓ ఇన్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ మిస్టరీ రివిలేషన్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, నో మీడియో నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.